కెద్రోను అనగా అర్థం ఏంటంటే అంధకారము, చీకటి, దుఃఖము, పరీక్ష, శ్రమ. ఈ దినాన మనం ఏం దాటబోతున్నాం? కెద్రోను వాగు దాటబోతున్నాం. కెద్రోను వాగు దాటబోతున్నాం అంటే సింబాలిక్ గా ఏంటంటే మనమందరము మన కష్టాలను దాటబోతున్నాము, మన దుఃఖాన్ని మనం దాటబోతున్నాము, మన పరీక్షలు దాటబోతున్నాము, మన శ్రమలు దాటుకుని తోటలోనికి వెళ్ళబోతున్నాము. తోటలో మన ప్రయాణం ఆగిపోవట్లే, తోట నుంచి ఒలీవల కొండ వరకు మనము ప్రయాణము చేయబోతున్నాం. ఈ సంవత్సరం మొదలయ్యి 9 నెలలైంది. ఒక శిశువు తన తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తర్వాత బయటికి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది? 9 నెలలు. ఆ శిశువు ఎక్కడుంటాడు? తల్లి గర్భంలో చీకటిగా ఉండే ప్రదేశంలో ఒక శిశువు తన తల్లి గర్భంలో ఎదుగుతాడు. 9 నెలల తర్వాత ఆ తల్లికి డెలివరీ అయిన సమయంలో ఏమవుతుందంటే చీకటి గర్భాన్ని విడిచి వెలుగులో ఉన్న లోకంలో అడుగు పెడతాడు. మేబీ ఈ 2025లో ఈ 9 నెలల్లో మనం ఏదో ఒక చీకటి గుండా, ఏదో ఒక అంధకారము గుండా, ఏదో ఒక దుఃఖము గుండా, ఏదో ఒక పరీక్ష గుండా మనం ప్రయాణించి ఉండొచ్చు. వాగ్దాన పూర్వకంగా ఈ దినాన్న దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఈ 9వ నెల చీకటి నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము, దుఃఖం నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము, అంధకారం నుంచి మనం డెలివర్ అవ్వబోతున్నాము. మనకుండే శ్రమల నుంచి, కష్టాల నుంచి మనకు డెలివర్ అయ్యి వెలుగులోకి, ఆనందంలోకి మనం అడుగు పెడుతున్నాము. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఏ వాగు దాటబోతున్నాము? కెద్రోను వాగు దాటబోతున్నాము. అంటే మన బాధల్ని దాటే వాగు, మన కష్టాల్ని దాటే వాగు, మన శ్రమలు దాటే వాగు, మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను దాటే వాగే ఈ కెద్రోను వాగు.